అధ్యక్ష, ఫీ రెగ్యులేటరీ కమిటీలను నియమిస్తామని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిండ్రు చిన్న స్కూళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. కార్పొరేట్ స్కూళ్ళు తమ ఇష్టానుసారంగా ఏ రకంగా ముక్కుపిండి ఫీజులు వసూలు చేయాలనో ఆ రకంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అన్ని ఫీజులు కట్టి మరి పేదలు ఆ స్కూళ్ళల్లో చదివించేటటువంటి పరిస్థితి లేదు. అందుకే ఆ కార్పొరేట్ స్కూళ్ళ మీద కూడా ఒక దృష్టి సారించాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. అధ్యక్ష, ఈరోజు యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లు లేరు. ఆ పోస్టుల నియామకం ఎప్పుడు జరుగుతుందో చెప్పాలా. నేను మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చినప్పుడు సెర్చ్ కమిటీ వేసినాం, తొందరలోనే పూర్తి అవుతుంది. మరి సెర్చ్ కమిటీ మీరు ప్రభుత్వంలోకి వచ్చి అధికారంలోకి వచ్చి 8 నెలలు అయింది. ఇంకా సెర్చ్ కమిటీ పేరుతోని కాలయాపన చేస్తే సహజంగా ఒత్తిళ్లు ఉంటాయి. కానీ ఆ ఒత్తిళ్లన్నింటినీ అధిగమించి మీరు వెంటనే ఆ నియామకాలు చేపట్టాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న. అధ్యక్ష, ప్రభుత్వం కొంచెం దృష్టి పెట్టాలి. పదే కేంద్రం గురించి మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి అభివృద్ధి మీద కూడా అప్పుడప్పుడు కొంత కేంద్ర ప్రభుత్వ పథకాల మీద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ నిధుల మీద కూడా దృష్టి పెట్టి చర్చ చేయాలి. నా వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం 150 కోట్లతో ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన PMSSY 2014-15లో స్వయాన నేను ప్రధానమంత్రి గారి దగ్గర తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. వాస్తవాలు ఎప్పటికైనా ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. మరి అంతకన్నా ముందే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయండి. మీరు ఎప్పటినొక మాట అనుకున్నాం కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పండి. ఉన్నటువంటి పరిస్థితి చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఏ రాజకీయ నాయకునికైనా ఏ ముఖ్యమంత్రి గారికైనా నేను లక్షల కోట్లు ప్రజలకు పని చేయాలని ఉంటుంది. కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేని విషయం కూడా చెప్పే ప్రయత్నం చేయండి. ప్రజలు ఏమి తప్పు కొట్టారు మీరు అనుకుంటూనేమో. మేము ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తప్పుకుంటే ప్రజల నుంచి నిరసన వస్తారు. చివరికి ఈ ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నం మాకు కొంచెం బాధ అనిపించింది. అధ్యక్ష, మీరు ఇచ్చినటువంటి హామీలని అన్నా పెద్దన్నా మీ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు అన్నా, మీ గురించి ఇంత గొప్పగా చెప్తున్నాను ఇప్పుడు అనుకుంటే ఎట్లనే. అధ్యక్ష, చివరిగా ఒక బాధ అనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే అన్న అయిపోయింది పెద్దన్న అయిపోయింది అన్నా లక్ష్మణ్ అన్న వాళ్ళ తర్వాత నువ్వేగా అయిపోయింది సార్ స్పీకర్ సార్ అయిపోయింది స్పీకర్ సార్ అయిపోయింది స్పీకర్. అధ్యక్ష అధ్యక్ష గారికి ఏదైతే గౌరవ సభ్యులు భారతీయ జనతా పార్టీ తరఫున మాట్లాడినటువంటి వారి యొక్క గౌరవ సభ్యులు రాష్ట్ర విభజన ద్వారా వచ్చినటువంటి ఏదైతే మనకు రావాల్సిన విషయం లోపల మరి ఎప్పుడు తీసుకురాగలుగుతారా అనే విషయాన్ని చెప్పకుండా మొత్తం పాఠ్యాంశం చదివినట్టు చదువుతున్నారు వారు. సభ్యులు గారికి ఒకటే మనవి చేసేది ఏంటంటే అవకాశం మీకు ఇచ్చినారు, దయచేసి మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ తరఫున ప్రతినిధిగా శాసనసభ్యుడిగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వానికి మనకు ఏ విధంగా మేలు చేసినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం లోపల మనకు రావాల్సినటువంటి ఏదైతే చట్ట ద్వారా రావాల్సినటువంటి విషయం లోపల ఇన్ని రోజుల లోపల మీ కేంద్ర మంత్రులు 2 ఉన్నారు. మీ కేంద్ర మంత్రుల ద్వారా మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మరి రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేస్తారనే విషయాన్ని చెప్పండి. చెప్పిన తర్వాత మా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కానీ మా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో మేము కట్టుబడి ఉన్న విషయాన్ని కూడా మనవి చేస్తున్నాం. ప్లీజ్ శంకర్ గారు కొంచెం. అధ్యక్ష, తప్పకుండా గౌరవ సభ్యులు చెప్పినట్టు ఈ రాష్ట్రంకు ఏ జరిగినా మేము కూడా సంతోషపడతాం కదా. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎంత గొప్పగా సాయం చేయడానికి ముందుకు వచ్చేటటువంటి పథకాలు ఉన్నాయి. ఒకటి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. అయిపోయింది అన్నా అయితే అధ్యక్ష ఆదిలాబాద్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి ఒక తప్పు కారణంగా మాకు కొంత అన్యాయం జరిగింది. గతంలో ఆదిలాబాద్లో ప్లీజ్ 1 అవర్ దాటిపోయిందండి. ప్లీజ్. Honorable Speaker, sir. ప్లీజ్ క్లోజ్ చేయండి. 1 మినిట్ సార్, క్లోజ్ చేయండి. ఒకటి
ఇది మన రాష్ట్రంకు మంచి జరిగే అంశం అన్న. ఆదిలాబాద్లో మీరు ఎయిర్ ఒక ఫోర్స్ మాటతోటి స్టేషన్ close చేయండి. రక్షణ శాఖ ఆధ్వర్యంలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తున్నది. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ ఉన్నది. ఈ ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నిర్మాణం వల్ల రక్షణ శాఖకు సంబంధించినటువంటి రూపాయి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి, రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు లేకుండా మనకు ఎయిర్పోర్ట్ వస్తుంది. కాబట్టి దానికి పూర్తిగా సహకరించమని Thank you. రాష్ట్ర OSCG. ప్రభుత్వానికి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఆపండి ప్లీజ్. నేను 1 అవర్ దాటిపోయింది. Honorable- మీరు చాలాసార్లు రిక్వెస్ట్ చేశాం. Panel speaker, 1 అవర్ sir. దాటిపోయింది. ప్లీజ్ కూర్చోండి, ఇక కూర్చోండి. Sir, ఓసీజీ ప్లీజ్. sir, I take the opportunity to participate in the discussion of the first full budget of the Congress government, sir. Sir, before going into the details of ప్లీజ్ the శంకర్ budget, గారు ఒక మాటతోటి క్లోజ్ చేయండి. ఒకటే నిమిషం సార్. కాదండి, 1 అవర్ పైన తీసుకున్నారు. మీరు సుదీర్ఘంగా మాట్లాడారు. ఆఖరి సార్, చివరి సార్, ఇతర ఈ సభ్యులకు కూడా విషయాలన్నీ మీరు కూడా టైం ఇవ్వాలి కదా. ఈ విషయాలన్నీ కూడా మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చిన ప్రభుత్వం పాజిటివ్గా స్పందిస్తుందని మేము ఆశిస్తున్నాం. ఆదిలాబాద్లో 30 సంవత్సరాలుగా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ మూతబడి ఉన్నది అధ్యక్ష. దాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించడానికి సిద్ధంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే ఈ ఆదిలాబాద్ జిల్లాలో కనీసం ఒక 5,000 మందికి ఉపాధి అవకాశం వస్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సంవత్సరానికి 700 కోట్ల ఆదాయం వస్తుంది. నా ఆదిలాబాద్లో ప్రజలకు ఒక 5,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మనస్ఫూర్తిగా సహకరించాలని మీ ద్వారా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. థ్యాంక్ యూ. ఓఎస్సీజీ.